ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న పోస్టల్ శాఖ నుండి 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకున్న విధంగా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చేరగానే 36,000 వరకు శాలరీ వస్తుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏపీ తెలంగాణ చెందిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరూ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది December 20న రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించిన పోస్టులు అనేది రిక్రూట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇన్వైట్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్, ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రం వలన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్ అన్ని కూడా గ్రూప్ సి క్యాండిడేట్ సంబంధించి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టర్ సంబంధించిన పోస్టులు. ఈ యొక్క పోస్టుకి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే ఈ యొక్క బేసిక్ అనేది 19,900 నుండి 63,200 వరకు ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ బేసిక్ 19,900 వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని కలుపుకొని స్టార్టింగ్ శాలరీ అనేది 35,000 వరకు వస్తుంది. ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ అనేది 18 years అనేది ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ అనేది జనరల్ వారు 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ వరకు 5 years, ఓబీసీ వరకు 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మనకి 3 years అనేది మెన్షన్ చేశారు. గవర్నమెంట్ సర్వెంట్ అయితే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. January 20, 2024 కల్లా ఈ యొక్క ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లయింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి. అయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్పై ఫోటోని అతికించి దానిపై సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయవలసి ఉంటుంది. ఒక ఎక్స్ట్రా ఫోటో ఒకటి పిన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ రాయవలసి ఉంటుంది. ఫాదర్ నేమ్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. కాంటాక్ట్ మొబైల్ నెంబరు, కమ్యూనిటీ ఏ కమ్యూనిటీకి సంబంధించినప్పుడైతే ఆ కమ్యూనిటీ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేషనాలిటీ ఇండియా అని ఇక్కడ రాయవలసి ఉంటుంది. జెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ రాయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ 10th క్లాస్ పాసింగ్ ఇయర్, మార్క్స్, పర్సంటేజు, నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ రాస్తారు. పర్టికులర్స్ ఆఫ్ ఇష్యూ అథారిటీ ఎప్పుడైతే లైసెన్స్ తీసుకున్నారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ రాయండి. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ సంబంధించిన వ్యాలిడిటీ డేట్ అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన వ్యాలిడిటీ డేట్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు సంబంధించిన డీటెయిల్స్ రాయవలసి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించిన ఫీజు అనేది ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఫీ పెయిడ్కి సంబంధించిన డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీసు, రిసిప్ట్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడైతే పేమెంట్ చేసామో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్తో పాటు అటాచ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ అటాచ్ చేసిన ఒక ఫోటో ఒకటి, నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేటు, ఓబీసీ సర్టిఫికేట్, ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైతే ఆ యొక్క క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వారైతే 2023-24 సంబంధించిన సర్టిఫికేట్ మాత్రమే అటాచ్ చేయాలి. లైసెన్స్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. అన్ని జెరాక్స్ కాపీపై కూడా మన సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయవలసి ఉంటుంది. సొంత సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది. చూడండి ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఇక్కడ టాప్లో అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఇన్ ఛత్తీస్గఢ్ సర్కిల్ అని రాయండి. పైన ట్రూ అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. ట్రూ అడ్రస్ అనేది అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్ ఓ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఛత్తీస్గఢ్ సర్కిల్ రాయ్పూర్ 492001 ఈ యొక్క అడ్రస్ అనేది ట్రూ అడ్రస్ దగ్గర రాయవలసి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ అనేది మీ అడ్రస్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది.
రాసిన తర్వాత ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ని పెంచుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది www.indianpost.gov అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్. ఈ యొక్క మోటార్ వెహికల్కి సంబంధించి చిన్న చిన్న ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చేసుకునే విధంగా ఉండాలని మెన్షన్ చేశారు. అట్లీస్ట్ 3 years అనేది ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని మెన్షన్ చేశాడు. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే టోటల్గా 2 stagesలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. Stage 1 ఎగ్జామ్ అనేది థియరీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. Stage 2 ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. థియరీ టెస్ట్ అనేది 80 marks ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రాక్టికల్ టెస్ట్ అనేది 20 marks అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే థియరీ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ సింపుల్ అథమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మోటార్ మెకానిజము అండ్ ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులరైజేషన్ ఈ యొక్క టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రాక్టికల్ సంబంధించి మోటార్ మెకానిజం, డ్రైవింగ్ సంబంధించి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ Stage 1 ఎగ్జామ్ అనేది టోటల్గా 90 minutes అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే 1.5 hourలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ అనేది క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే నిర్వహిస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. Stage 1 ఎగ్జామ్ సంబంధించి క్వాలిఫై మార్క్స్ చూస్తే SC ST వరకు 33%, OBC అండ్ EWS సంబంధించి 37% అండ్ అదర్ క్యాండిడేట్ సంబంధించి 40% మార్క్స్ రావాలని క్లియర్గా మెన్షన్ చేశారు. Stage 2 ఎగ్జామ్ సంబంధించి 2 పేపర్స్ అనేది రావడం జరుగుతుంది. పేపర్ 1 ఎగ్జామ్ అనేది 10 marks, పేపర్ 2 అనేది 10 marks అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 20 minutesలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంది. దీనికి కూడా క్వాలిఫై మార్క్స్ SST వరకు 33%, OBC వరకు 37%, అదర్ క్యాండిడేట్స్కి 40% అనేది క్వాలిఫై మార్క్స్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ లెవెల్కి సంబంధించిన టాపిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన టాపిక్స్, సింపుల్ అథమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ అండ్ పార్ట్ 4 రోడ్ సెషన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన టాపిక్స్ ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఉమెన్స్, SC ST క్యాండిడేట్స్ ఎవరు కూడా ఫీజు లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 100 rupees అనేది ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఈ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. అంటే ఈ పేమెంట్ అనేది ఎనీ ఆఫ్ ద కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా యూజింగ్ చలనా ఫామ్, చలనా రూపంలో కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీసర్ మాత్రమే ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అడ్రస్కి CPMG ఛత్తీస్గఢ్ ఈ బిల్ నెంబర్ ID 07138 ఈ యొక్క అడ్రస్ చలనా ఫామ్ రాసి కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీసర్ మాత్రమే చలనా అనేది తీయవలసి ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మన అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుండి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రావడం జరిగింది. అన్ని క్యాస్ట్ వరకు వేకెన్సీ అనేది కేటాయించారు. టోటల్గా 7 పోస్టులు అనేది ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. 10th క్లాస్ ప్లస్ లైట్ లేదా హెవీ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.